హలో ఫ్రెండ్స్. సో 30 రోజులు కనుక మీరు పర్ఫెక్ట్గా ఈ కోర్సును ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కనీసం 50% ఇంప్రూవ్ అవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోర్సును ఫాలో అవుతూ పర్ఫెక్ట్ రిజల్ట్స్ పొందాలంటే మీరు చేయాల్సింది మూడు విషయాలు. నంబర్ 1, నేర్చుకోవాలి అనే కుతూహలం, పట్టుదల ఉండాలి. నంబర్ 2, ఒక నిబద్ధత, క్రమం తప్పకుండా అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండాలి. నంబర్ 3, ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అందుకని మా కోర్సులో ప్రతి ఎక్స్ప్లెనేషన్ తర్వాత, ప్రతి కాన్సెప్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ మరియు కొన్ని క్విజెస్ ఉంటాయి. ఆ క్విజెస్ అండ్ ఎక్సర్సైజెస్ ద్వారా నేర్చుకున్న దాన్ని ఎలా అప్లై చేయొచ్చు, ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ కంప్లీట్లీ వన్ లెవెల్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆర్ లెర్నింగ్ ఈజ్ అనదర్ లెవెల్. సో అలా చేసినప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. So if you want to develop your communication skills, if you want to become a fluent communicator, if you want to achieve your career goals, why it? Let's get started. Here we go. ఫ్రెండ్స్, 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో మనం ఈరోజు డే 7లో ఉన్నాం, 7వ రోజులో ఉన్నాం. ఈ రోజు మన టాపిక్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అనేది ఎప్పుడు వాడతామంటే ఈ క్షణం నుంచి జరగబోయే ప్రతి పనిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సింపుల్ ఫ్యూచర్ అనే టెన్స్ను వాడతాం. అంటే భవిష్యత్ కాలం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలైంది. 12 గంటల తర్వాత నుండి నువ్వు చేయబోయే ప్రతి పని, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 10 ఏళ్ల తర్వాత కావచ్చు, ఒక సంవత్సరం, ఒక 20 ఏళ్ల తర్వాత కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ క్షణం నుంచి నువ్వు చేయబోయే ప్రతి పనిని కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అందుకని మీకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎక్కువగా టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ ఆర్ 10 years లేటర్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది జరగబోయే పనులను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను హైదరాబాద్ వెళ్తాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా వాడతామంటే ఐ షాల్ గో టు హైదరాబాద్ టుమారో. సో ఒకసారి స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఇక్కడ అకార్డింగ్ టు బ్రిటిష్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ ప్రకారం ఐ వి వచ్చినప్పుడు ఫ్యూచర్ టెన్స్ లో ఎప్పుడు కూడా మనం షల్ అనేది వాడాలి అని రూల్ అండి, యాజ్ పర్ బ్రిటిష్ ఇంగ్లీష్ రూల్స్. ఓకే, ఐ వి వస్తే షల్ వాడాలి, మిగిలిన వాటన్నిటికీ కూడా విల్ వాడచ్చు. దట్ ఈస్ యాజ్ పర్ బ్రిటిష్ ఇంగ్లీష్ రూల్స్. అంటే ఐ షల్ గో టు హైదరాబాద్ టుమారో, we shall go to Hyderabad tomorrow, you will go to Hyderabad tomorrow, he will go to Hyderabad, she will go to Hyderabad, it will drink the milk, okay, after 1 hour, okay, whatever it is, they will play cricket in the evening. So ఇక్కడ చూడండి, వీటికన్నిటి కూడా విల్. సహజంగా ఐ విల్ అనే ఎక్స్ప్రెషన్ కూడా ఇండియన్ లాంగ్వేజ్ లో చాలా మంది వాడుతూ ఉంటారు. అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం ప్రపంచంలో 2 రకాల ఇంగ్లీష్ ఎక్కువ పాపులర్ ఉన్నాయి. అంటే గ్రామర్ ప్రకారం కావచ్చు, స్టైల్ అండ్ యాక్సెంట్ ప్రకారం కూడా కావచ్చు. బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ ది అమెరికన్ ఇంగ్లీష్. బ్రిటిష్ ఇంగ్లీష్ ఇస్ ద మోస్ట్ ఒరిజినల్ ఇంగ్లీష్. ఓకే, సో అమెరికన్ ఇంగ్లీష్ ఎక్కువ మంది ఎలా వాడతారంటే అన్నిటికీ వెళ్ళే వాడతారు. ఐ విల్ మీట్ యూ, వీ విల్ మీట్ యూ, యూ విల్ మీట్ యూ, అన్నిటికీ వెళ్ళే వాడతారు. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం ఐ వి తర్వాత షల్ వాడతాం. అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం అన్నిటి తర్వాత వీళ్ళే వాడుకోవచ్చు అన్నట్టు ఒక జనరల్ రూల్ ఉంది. ఇండియాలో వచ్చేసరికి అందుకనే చాలా మంది షల్ను పెద్దగా పట్టించుకొని అన్నిటికీ వీళ్ళే వాడేస్తుంటారు. గ్రామాటికల్లీ కొంచెం తప్పైనప్పటికీ, బట్ కాన్వర్సేషనల్ ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ హైలీ యాక్సెప్టెడ్, నో ప్రాబ్లం. ఐ విల్ సీ యూ టుమారో అనొచ్చు, లేదంటే ఐ షల్ సీ యూ టుమారో అని అనొచ్చు. ఈ రెండిట్లో ఎలా చెప్పినప్పటికీ దాట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో కనుక ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఐ షల్ గో, పాజిటివ్ స్టేట్మెంట్. అలాగే నెగిటివ్ చెప్పాలనుకోండి, ఐ షల్ నాట్ గో, జస్ట్ నాట్ యాడ్ చేసేస్తే అది నెగిటివ్ అయిపోతుంది. ఆర్ వి క్లియర్? సో పాజిటివ్ స్టేట్మెంట్ ఐ షల్ మీట్ యూ టుమారో, ఐ షల్ నాట్ మీట్ యూ టుమారో. లేదా అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం చూసుకుంటే ఐ విల్ మీట్ యూ టుమారో, ఐ విల్ నాట్ మీట్ యూ. విల్ నాట్ ని షార్ట్ గా వోంట్ అనే ఎక్స్ప్రెషన్ కూడా వాడతారండి. We can also talk about it, okay? I won't meet you tomorrow. I won't go there. She won't come. She won't attend the meeting tomorrow. They will not play cricket. They won't play cricket. So, ఈ విధంగా మనం statements
సింపుల్ ఫ్యూచర్ వాడి స్టేట్మెంట్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి ఇక్కడ మీకు. ఐ షాల్ మీట్ యూ టుమారో. ఓకే, అలాగే షీ విల్ గో టు అమెరికా నెక్స్ట్ ఇయర్. సో నేను మీకు చెప్పినట్టుగా మనకి టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, 10 years later ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు కూడా మనకి ఫ్యూచర్ టెన్స్ లో వాడుతూ ఉంటాం. సో అర్థమైంది మీకు ఇప్పుడు స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలో. ఐ వి తర్వాత షల్ లేదా హీ షీ తర్వాత విల్ వాడవచ్చు యాజ్ ఫర్ బ్రిటిష్ ఇంగ్లీష్ రూల్స్. బట్ అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం అన్నిటికీ వీళ్ళే వాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు మరొక విషయం గమనించాలి. అదేంటంటే ఐ వీకి విల్ తో మనం సెంటెన్స్ చేసినట్లయితే ఫ్యూచర్ టెన్స్ లో అది కన్ఫర్మ్డ్ యాక్షన్ అన్నమాట. It's a what you call forced action, insisted action. Say for example, I will go to Hyderabad tomorrow. రేపు నేను హైదరాబాద్ వెళ్తాను అంటే అక్కడ అర్థం వెళ్ళాలి అంటే అర్థం వస్తుంది. I shall go to Hyderabad. నేను హైదరాబాద్ వెళ్తాను. I will go to Hyderabad. నేను తప్పకుండా వెళ్తాను అంటే ఇన్సిస్టెడ్ యాక్షన్ గా మనం ట్రీట్ చేస్తుంటాం. అలాగే we shall play cricket in the evening. సాయంత్రం క్రికెట్ ఆడదాం. సాయంత్రం తప్పకుండా క్రికెట్ ఆడదాం. We will play cricket in the evening. Similarly అలాగే they shall play cricket. వాళ్ళు తప్పకుండా ఆడతారు. They will play cricket. వాళ్ళు ఆడతారు. Is that clear? సో కన్ఫర్మ్డ్ యాక్షన్స్ కి వచ్చేసరికి లేదంటే ఇన్సిస్టెడ్ యాక్షన్స్ కి వచ్చేసరికి ఐ కి విల్ యాడ్ చేస్తే అవి యాడెడ్ యాక్షన్స్ అయితే వాట్ యు కాల్ ఇన్సిస్టెడ్ యాక్షన్స్ అవుతాయి. అలాగే యు హీ షీ ఇట్ దే కి షల్ యాడ్ చేస్తే ఇన్సిస్టెడ్ కన్ఫర్మ్డ్ యాక్షన్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇప్పుడు మనం కొన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ తయారు చేద్దాం. రేపు నేను హైదరాబాద్ వెళతాను. ఐ షాల్ గో టు హైదరాబాద్. ఇప్పుడు నువ్వు ప్రశ్నించాలి. నువ్వు రేపు హైదరాబాద్ వెళ్తామని ఇతర వ్యక్తిని అడగాలన్నప్పుడు విల్ యూ గో టు హైదరాబాద్, విల్ యూ గో టు, విల్ తో స్టార్ట్ ఎందుకంటే యూ వస్తుంది కనుక విల్ యూ, రేపు నువ్వు వెళ్తావు అన్నప్పుడు విల్ యూ గో టు హైదరాబాద్. అప్పుడు నీ సమాధానం ఎస్ ఐ షాల్, ఎస్ ఐ షాల్ లేదా ఎస్ ఐ విల్ అని కూడా చెప్పొచ్చు బికాస్ యు ఆర్ కన్ఫర్మింగ్ ది యాక్షన్. అవి క్లియర్? సో అలాగే సాయంత్రం మనం సినిమాకి వెళ్దామా అని ఫ్రెండ్స్ అడగాలి. షాల్ వి ప్లే క్రికెట్ ఇన్ ది ఈవినింగ్ ఆర్ షాల్ వి గో ఫర్ ఎ మూవీ ఇన్ ది ఈవినింగ్? వెళ్దామా? ఆన్సర్ ఎస్ వి షాల్. లేదనుకో నెగటివ్ ఆన్సర్ అనుకో నో వి షాల్ నాట్. విల్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ వర్క్? ఈ పనిలో నువ్వు నాకు సహాయం చేస్తావా? ఆన్సర్ ఏం రావాలి? ఎస్ ఐ విల్. నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. లేదంటే ఐ షాల్, నో ప్రాబ్లం. లేదనుకో నేను చేయను అని అనుకో నో ఐ వోంట్ లేదా నో ఐ షాల్ నాట్. ఆర్ వి క్లియర్? వాళ్ళు మెడల్ గెలుస్తారా? విల్ దే విన్ ద మెడల్? అవును వాళ్ళు గెలుస్తారు. ఎస్ దే విల్. లేదు వాళ్ళు మెడల్ గెలవరు. నో దే వోంట్. సో రిమెంబర్ మీకు లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లో ఎస్ దే విల్ అంతటితోనే ఆపేయాలి. నెగిటివ్ అయితే నో దే వోంట్ అంతటితో ఆపాలి. తప్పితే we should not continue the sentence. No, yes they will win the medal. No, they won't win the medal. Complete sentence చెప్పాల్సిన అవసరం లేదు. That is not a standard expression in English. సో ఈ WH క్వశ్చన్స్ వచ్చేసరికి WH ఫార్మ్స్ తో కూడా కొన్ని క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. ఎప్పుడు నువ్వు ఈ పని కంప్లీట్ చేస్తావు? when will you complete this work? ఈ పని నేను 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాను. I will complete this work in 2 days. 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాను. I will complete this work in 2 days. అలాగే మనం ఎక్కడ కలుద్దాం? Where shall we meet? Where shall we meet? ఎక్కడ కలుద్దాం? We shall meet at the canteen. We shall meet at the canteen. Canteen దగ్గర కలుద్దాం. సో ఈ విధంగా మనం WH క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. గుర్తుంచుకోండి ఒక్కసారి. స్టేట్మెంట్స్ చేసినప్పుడు షల్ లేదా హీ షీట్ వస్తే విల్ వాడాలి. I shall meet you tomorrow. We will go to America. She will go to America next year. Yes or no questions అయితే shall we play cricket? Answer yes we shall. No అంటే no we shall not. లేదు will you help me? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఆన్సర్ yes అయితే yes I will. No అయితే no I won't అని చెప్పాలి. WH questions వస్తే what will you eat tomorrow? Where will you go tomorrow? How will you go to Hyderabad tomorrow? With whom will you go to Hyderabad tomorrow? How many days will you stay in Hyderabad tomorrow?
ఈ విధంగా WH క్వశ్చన్స్ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్పుకోవచ్చు. మరొకసారి టు కంక్లూడ్ లెట్ మీ బ్రీఫ్ యూ. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే ఈ క్షణం నుంచి నువ్వు చేయబోయే ప్రతి యాక్షన్ ని కూడా సింపుల్ ఫ్యూచర్ లో చెప్పుకోవచ్చు. అందుకని టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ ఇయర్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చాలా కామన్ గా వస్తుంటాయి. సో లెట్స్ ట్రై టు డూ అ ఫ్యూ ఎక్సర్సైజ్ రైట్ నౌ. లెట్స్ మూవ్ ఆన్ టు ది ఎక్సర్సైజ్ సెక్షన్. హలో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా చేసుకోకపోతే ఇమీడియట్గా చేయండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్, బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్తో పాటు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కోర్స్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. చాలా వీడియోస్ రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం, ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే I will be posting a lot of videos. తప్పనిసరిగా ఫాలో అవుతుండండి. Let us move on to practice section. సో ప్రాక్టీస్ సెషన్కి వస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ముఖ్యంగా మీకు ఒక టేబుల్ ఫార్మాట్లో ఇక్కడ ఇచ్చున్నాను ఒకసారి చూడండి. సెంటెన్స్ టైప్, పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్. వాటితో స్ట్రక్చరు, వాటితో పాటు కొన్ని ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్, వాటిని తెలుగులో అనువదించినట్టు ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నాను. దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ సెంటెన్స్కి వస్తే దాని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. ఎగ్జాంపుల్, ఐ విల్ గో షాపింగ్ టుమారో, తెలుగులో రేపు నేను షాపింగ్కి వెళ్తా. నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్, దాన్ని షార్ట్గా వోంట్ అని కూడా అనుకోవచ్చు. దాని షార్ట్ ఫామ్ వోంట్ ప్లస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. ఐ వోంట్ గో షాపింగ్ టుమారో, రేపు నేను షాపింగ్కి వెళ్ళను. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి వచ్చేస్తే విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. విల్ యూ గో షాపింగ్ టుమారో, రేపు నువ్వు షాపింగ్కి వెళ్తావా? WH క్వశ్చన్స్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఒకసారి మనం WH క్వశ్చన్ ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. వేర్ విల్ యూ గో టుమారో, రేపు మీరు ఎక్కడికి వెళ్తారు? ఒక్కసారి ఇక్కడ గమనించండి. పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్లో మనకి సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. అలాగే క్వశ్చన్స్కి వచ్చేస్తే ఎస్ ఆర్ నో క్వశ్చన్లో విల్తో స్టార్ట్ అవుతుంది. WH క్వశ్చన్స్లో WH క్వశ్చన్ ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్తో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు సెక్షన్ క్విజ్ సెక్షన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హీ డాష్ ఆన్ టైమ్ టుడే. ఆప్షన్స్: arrive, will arrive, is arrive. Second question, dash we go for a movie tonight? Option A, will. Option B, shall. Option C, are. Moving on to third question, I am sure it dash tomorrow. ఈ బ్లాంక్లో సరైనటి ఆప్షన్ ఎన్నుకుని మీరు నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఆప్షన్ ఏ will rain, option B shall rain, option C rains. Fourth question, Rohan dash attend the special class next week? Option A shall not, option B is not, option C won't. My dear friends, ఈ 4 క్విజ్ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ ట్రై చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. వాటిలో ఏమైనా తప్పులుంటే I will respond to you. Thank you so much for joining me in this session. I'll see you with more energy in the next class. Have a great day.